నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మన దేశంలో ఈజీగా బహిరంగంగా ఎవరిని మోసం చేయొచ్చో ఊహించి చెప్పండి. మీ ఊహకు అందడం లేదా? అయితే వినండి. ఆ ప్రశ్నకు సమాధానం ఒకటే, బ్యాంకులు. అదేంటి, బ్యాంకు దగ్గర అప్పు తీసుకుని తీర్చకపోతే తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తారు కదా అనుకుంటున్నారా? కానీ ఒక్కసారి మేము చెప్పే లెక్కలు వింటే బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పులు తీసుకుని కూడా దర్జాగా ఎలా ఎగ్గొట్టొచ్చో తెలుస్తుంది. ఇంకా అనుమానంగా ఉంటే ఈ స్టోరీ చూడండి. ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలోని కార్పొరేట్ బ్యాంకులకు వేల కోట్లు టోపీ పెట్టిన ఖనులు, ఉల్లంఘనులు ఎందరో ఉన్నారు. వాళ్ళంతా ఏదో వ్యాపారాల్లో నష్టాలు వచ్చి ఇలా చేతులెత్తేస్తే పర్వాలేదు, కావాలని నష్టాలు చూపించి కొందరు, తీసుకున్న అప్పును పక్కదారులు పట్టించి మరికొందరు, ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం అంతా కలిసి పట్టపగలు బహిరంగంగానే దేశాన్ని దోచేస్తున్నారు. తీవ్రవాదులు రహస్యంగా ఉంటూ దేశాన్ని నాశనం చేస్తుంటే వీళ్ళు మాత్రం ఆధునిక సమాజంలో పెద్ద మనుషులుగా, బడాబాబులుగా తిరుగుతూనే దేశ ఖజానాకు కోట్ల కోట్లు కన్నాలేస్తున్నారు. పెద్దోళ్లు తింటే పలహారం, చిన్నోళ్లు తింటే చిరుతిండి. ఇది మన దేశంలో బ్యాంకులకు కూడా అన్వయించుకోవాల్సిన సామెత. అవును, వ్యాపారాల పేరుతో వేల కోట్లు అప్పు తీసుకుని ఆ తర్వాత చేతులెత్తేస్తే కార్పొరేటర్లను బ్యాంకులు కాళ్లు పట్టుకుని బతులాడతాయి. అదే ఓ చిన్న చిరుద్యోగో, చిరు వ్యాపారో ₹1,00,000 అప్పు తీసుకుని సగం కట్టలేకపోతే ఏదో ప్రపంచ యుద్ధం వచ్చినట్లు రంకెలేస్తారు. ఆఫీస్ మీద పడి నానా రాద్ధాంతం చేస్తారు. ఇల్లు పీకి పందిరేస్తారు. ఉన్న ఆస్తుల్లో బంగారాన్నో అమ్మేసి ఆ 30,000-40,000 తమ ఖాతాలో జమ చేసుకునేదాకా బ్యాంక్ ఆఫీసర్లు నిద్రపోరు. కానీ అదే ఓ కోటీశ్వరుడో, ఓ సంపన్న వ్యాపారస్తుడో 1000 కోట్లు అప్పు తీసుకుని వడ్డీ కట్టకపోయినా, లేక అసలుకే ఎసరు పెట్టినా, అదీ కాదని మొత్తంగా చేతులెత్తేసినా అప్పిచ్చిన బ్యాంకు పల్లెత్తు మాట కూడా అనలేదు. అంతేకాదు, పైపెచ్చు బ్యాంకులే కాలబేరానికి వెళ్తాయి. SBHA 12,500 కోట్లను కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రుణాలను రద్దు చేస్తుంది. అంటే ఇక వాళ్ళు డబ్బులు చెల్లించే స్థితిలో కూడా లేరు. ఆ విధంగా ఏమిటంటే ఈ సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు మొత్తం భారతదేశ వ్యాప్తంగా బ్యాంకులకు ఎగనామం వేసినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఏమిటంటే బ్యాంకులు కూడా ఆ ఇచ్చినటువంటి రుణాలలో వన్ టైం సెటిల్మెంట్ పేరుతో, అలాగే ఇవి పారు బాకీల పేరుతో వాటిని రద్దు చేసుకునేటటువంటి స్థితి కూడా వచ్చాయి. నమ్మకం కలగటం లేదా? ₹1,00,000 అప్పుకే కక్ష కట్టే బ్యాంకర్లు వేల కోట్లు అప్పిచ్చి చూసి చూడనట్లు వదిలేసి చర్యలేవి తీసుకోరంటే నమ్మకం కలగటం లేదా? కానీ మన దేశంలో జరుగుతోంది ఇదే. బ్యాంకుల నుంచి 7-8 వేల కోట్లు అప్పు తెచ్చుకుని తిరిగి కట్టాల్సిన టైంలో చేతులెత్తేసే సంస్థలపై ఇప్పటి వరకు బ్యాంకర్లు తీసుకుంటున్న చర్యలు దాదాపు శూన్యమనే చెప్పాలి. వేల కోట్ల అప్పు తెచ్చి వ్యాపారం చేసి చివరికి నష్టాల్లో కూరుకుపోయానంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి చేతులెత్తేసే కార్పొరేట్ సంస్థలు దేశవ్యాప్తంగా కోకొల్లలు. ఇలాంటి డిఫాల్టర్లను బ్యాంకులు ఏమీ చెయ్యలేవు కూడా. 91వ సంవత్సరంలో ఎప్పుడైతే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ బ్యాంకుల యొక్క కాన్సెప్ట్ని ఆయన ఎప్పుడైతే మార్చారో అప్పటి నుంచి ప్రాఫిట్ అనేటటువంటిది మోటోగా తయారైంది, సర్వీస్ అనేటటువంటిది సెకండరీగా తయారైంది. సో 69వ సంవత్సరం నుంచి 90వ సంవత్సరం వరకు కేవలం సర్వీస్ మాత్రమే ఇవ్వాలి, ప్రజల యొక్క రుణవసరాలు తీర్చాలనుకునేటటువంటి బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ కూడా లాభం చుట్టూనే తిరగటం 91 నుంచి మొదలుపెట్టాయి. అప్పటి నుంచి కార్పొరేట్ రంగంలో ఉండేటటువంటి అనేక మంది శక్తులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వీళ్ళకి ప్రభుత్వాలు నడిపించేటటువంటి రాజకీయ పార్టీలకి, రాజకీయ వ్యక్తులకి కూడా దగ్గర సంబంధాలు ఉండటం వల్ల ఈ బ్యాంకుల్ని లూటీ చేయడం మొదలుపెట్టినారు. ఏ రకంగా లూటీ చేయడం మొదలుపెట్టినారు? సెక్యూరిటీల్లో కాంప్రమైజ్ అవుతున్నారు, దొంగ సెక్యూరిటీలు ఇస్తున్నారు, లాభాలు రావట్లేదు అనేటటువంటిది రుణాలను రీషెడ్యూల్ చేయించుకుంటున్నారు. ఈ రకమైన కార్యక్రమాల్లో గత 20 సంవత్సరాలుగా చూస్తే, ఇవాళ మొన్ననే జైట్లీ గారు పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం చూస్తే 2,65,000 కోట్ల రూపాయలు రాని బాకీలుగా ఉన్నాయని ఆయనే డిక్లేర్ చేసినారు. 2014-2015 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం దేశంలో ఉన్న అన్ని బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డిపాజిట్లు 82 లక్షల కోట్లకు పైమాటే. ఒకప్పుడు జాతీయ బ్యాంకులుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంకులు కూడా ఇప్పుడు వాణిజ్యపరంగానే పనిచేస్తున్నాయి. అంటే పెద్ద సంస్థలకే పెద్దపీట వేస్తున్నాయన్నమాట. మన దేశంలో బడా కంపెనీలు కూడా వేలు లక్షల కోట్లు అప్పులు తీసుకుంటాయని మీకు తెలుసా? కానీ ఇది నిజం.
లక్షల కోట్లలో టర్నోవర్లు ఆస్తులు ఉన్న కంపెనీలు కూడా తమ కొత్త ప్రాజెక్టుల కోసం కార్పొరేట్ బ్యాంకుల నుంచి కోట్లలో అప్పులు తీసుకుంటాయి. మన దేశంలో 25,000 కోట్లకు పైబడి రుణాలు తీసుకున్న సంస్థలు చాలానే ఉన్నాయి. ఇందులో దేశంలోనే అతిపెద్ద సంస్థగా పేరున్న ఓ చౌర సంస్థ 1,00,000 కోట్లకు పైగానే అప్పు తీసుకుంది. ఈ జాబితాలో మొదటి 3 కార్పొరేట్ సంస్థలకే 3 లక్షల కోట్లకు పైగా అప్పులిచ్చాయి బ్యాంకులు. ఇక ఇలా అప్పులు తీసుకున్న మొదటి 10 సంస్థలకు 6 లక్షల కోట్లకు పైగా బ్యాంకులు కార్పొరేట్ లోన్లు ఇచ్చాయి. ఈ 10 సంస్థల్లో మన రాష్ట్రానికి చెందిన ఓ పెద్ద రియల్ ఇన్ఫ్రా సంస్థ కూడా ఉంది. క్రెడిట్ డిస్క్రిమినేషన్ అంటే బ్యాంకులు క్రెడిట్ టు ద నీడీ కాకుండా క్రెడిట్ టు ద క్రెడిట్ వర్ది అన్న ప్రిన్సిపల్ ప్రకారం లోన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాయి. అంటే ఒక సంస్థ ఫేమస్ సంస్థ అయితే ఆ సంస్థకు మనం లోన్ ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు బ్యాంకు లోన్ ఇవ్వాలనుకోండి, ఒక కంపెనీని ప్రాసెస్ చేసి వాళ్ళకు లోన్ ఇచ్చేస్తే అది ఈజీగా కనిపిస్తుంది. అట్లాగే 100 కోట్లు ఒక రైతులకు కానీ లేకపోతే చిన్న రుణాలు కానీ ఇవ్వాలంటే కనుక అది చాలా టీడీఎస్ జాబ్. అంటే దాదాపుగా ఒక 10,000 మందికి 1 లక్ష చొప్పున వాళ్ళు ఇస్తే కనుక 10,000 మందికో లేకపోతే 7,000 మందికో 8,000 మందికో అట్లా ఇవ్వాల్సి వస్తుంది ఒక 100 కోట్ల లోన్ని. సో ఈ 7,000 అప్లికేషన్స్ను ప్రాసెస్ చేసే బదులు ఒక అప్లికేషన్ ప్రాసెస్ చేసి ఒక 100 కోట్లు ఇచ్చేస్తే మనం బ్యాంకింగ్ బిజినెస్ చేసేసాము అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఈ ధోరణిని బ్యాంకులు మానుకోవాలి. ఇక 100 కోట్లకు పైబడి అప్పులు తీసుకున్న కార్పొరేట్ సంస్థలు 6-7 వేల వరకు ఉంటాయి. వీటన్నింటికి ఇచ్చిన అప్పు లెక్కేస్తే అది కనీసం 15 లక్షల కోట్లకు పైగానే ఉంటుంది. వీళ్ళందరికీ ఎగబడి రుణాలిచ్చే బ్యాంకులు ఓ ₹1,00,000 వ్యవసాయ రుణం కావాలని వెళ్లే రైతన్నును మాత్రం గేటు బయట నుంచే పంపించేస్తారు. ఒకవేళ సామాన్యుడు వెళితే 1,25,000 నిబంధనలు చెప్పి ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తారు. 125 కోట్ల మంది ఉన్న దేశంలో బ్యాంకు నిలవల్లో 12% ఈ 10 సంస్థలకే అప్పిచ్చాయంటే బ్యాంకులు పాటించే సమన్వయం ఇదేనా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక 100 కోట్లకు పైబడి అప్పులు తీసుకున్న కార్పొరేట్ సంస్థలు 6-7 వేల వరకు ఉంటాయి. వీటన్నింటికి ఇచ్చిన అప్పు లెక్కేస్తే అది కనీసం 15 లక్షల కోట్లకు పైగానే ఉంటుంది. వీళ్ళందరికీ ఎగబడి రుణాలిచ్చే బ్యాంకులు ఓ ₹1,00,000 వ్యవసాయ రుణం కావాలని వెళ్లే రైతన్నును మాత్రం గేటు బయట నుంచే పంపించేస్తారు. ఒకవేళ సామాన్యుడు వెళితే 1,25,000 నిబంధనలు చెప్పి ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తారు. లక్షల కోట్లు అప్పులు తీసుకున్న కంపెనీలు వడ్డీలు మాత్రం టైంకి కడతాయా? బ్రేక్ తర్వాత చూద్దాం.